హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. మనకు ప్రతి మంగళవారంలో సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనకు ప్రియాంక మ్యామ్ వచ్చారు బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో మ్యామ్ గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్. మ్యామ్ బెంగళూరులో ఉంటారు. మ్యామ్ మెడిటేషన్ జర్నీ 2016 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు తన వైఫ్ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పిందంట, హయ్యర్ మాస్టర్స్ ఈ భూమి మీద జన్మ తీసుకోబోతున్నారని చెప్పి. ఆ టైంలో మన ప్రేమ్నాథ్ మాస్టర్తో సంకల్పం పెట్టుకున్నారట 3 months. దాని తర్వాత ఒక బేబీ కన్సీవ్ అయింది. దాని తర్వాత తను మెడిటేషన్లోకి రావడం, అదేవిధంగా ఎంతో మంది మాస్టర్స్, లోక్ సంగ్రాంప గారు, మహావతార్ బాబాజీ, మార్కండేయ మహర్షి, పరమహంస యోగానంద, ఇలాంటి ఎంతో మంది మాస్టర్ దగ్గర నుంచి టెలిపతి ద్వారా, అలాగే ఆటో రైటింగ్ ద్వారా ఎంతో ఆ, జ్ఞానాన్ని తను తీసుకొచ్చింది భూమి మీదకి. అంతేకాకుండా ఆ నేర్చుకున్న తెలుసుకున్న జ్ఞానాన్ని మనందరికీ పంచడానికి తెలుగులో, హిందీలో, కన్నడలో ఎన్నో రకాల వర్క్షాప్స్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు. సో 2021లో కన్నడ లాంగ్వేజ్లో స్పిరిచువల్ సీడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ చేసి దాని నుండి ఎంతో మందికి కన్నడ లాంగ్వేజ్లో ఆ మాస్టర్స్ ఇచ్చే మెసేజ్ని తను యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక సంకల్పం పెట్టుకొని పత్రిజీ మెసేజెస్ అన్ని, అలాగే హయ్యర్ మాస్టర్స్ దగ్గర నుంచి వచ్చే మెసేజెస్ అన్ని అందరికీ టీచ్ చేయాలని ఒక సంకల్పంతో మన ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Yes, sir. Thank you so much. Yeah. ఓకే అండి, అందరికీ నమస్తే. సో మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సెషన్ని మెడిటేషన్ చేసి స్టార్ట్ చేద్దాం. ఒక 10 minutes మనం అందరూ మెడిటేషన్ చేద్దాం. సో మీకు తెలుసు కదా, గ్రూప్ మెడిటేషన్లో ఎనర్జీస్ 3 times ఎక్కువ ఉంటాయి. సో మనం ఇంట్లో కూర్చుని 3 hours మెడిటేషన్ చేసేది ఒకటే, ఇట్లా గ్రూప్స్లో 1 hour మెడిటేషన్ చేసేది ఒకటే. సో అందరికీ నేను అదే చెప్తూ ఉంటాను. సో మీకు కొంచెం ధ్యానం చేయడానికి అవ్వట్లేదా, ప్లీజ్ ఇలాంటి జూమ్స్లో మీరు పాల్గొనండి. సో దట్ బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తారు. యా సో మనందరికి తెలుసు కదా ఎలా చేసేది మెడిటేషన్ అని. మీ 2 చేతులను లాక్ చేసుకుంటూ హాయిగా వెనకకి ఆనుకుంటూ సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి. అంటే ఏ ఆసనంలో మీరు హాయిగా సుఖంగా కూర్చోగలుగుతారు ఆ పొజిషన్లో కూర్చోవాలి. ఓకే, మనసు స్థిరంగా ఉండాలి. అది ఎలా పెట్టుకోవాలంటే, ఆలోచనలు వస్తూ ఉంటాయి, సహజంగా జరుగుతున్న మీ శ్వాసని మీరు గమనించాలి. ఓకే, సో రిలాక్స్గా మీ 2 చేతులను లాక్ చేస్తూ, మీ కాళ్ళను క్రాస్ చేస్తూ, రిలాక్స్ అవుతూ మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకోండి. ఫస్ట్ బాడీని కంప్లీట్లీ రిలాక్స్ చేయండి. పొద్దున్నుంచి మీ బాడీ మీకోసం మీకెంతో పని చేసి పెట్టింది కదా. సో మీ బాడీకి థ్యాంక్స్ అని చెప్తూ రిలాక్స్ అని చెప్పండి. జస్ట్ రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. మీ బాడీలో ఎక్కడైనా ఆ నొప్పి ఉంటే, లేదా కొంచెం స్టిఫ్నెస్ ఉంటే, మీరు అక్కడే ఫోకస్ చేస్తూ ఆ బాడీ పార్ట్కి రిలాక్స్ అని చెప్పండి. మీ కాళ్ళను, బ్యాక్, కంప్లీట్ బాడీని లూజ్గా వదులుతూ రిలాక్స్ చేసుకోండి. మీకు రంగులు కనిపిస్తే రంగులను, వెలుతురి కనిపిస్తే వెలుతురును మీ లోపల ఇన్వైట్ చేసుకోండి. మనమందరూ పత్రిజీ చైతన్యంతో
కనెక్ట్ అవుదాం. ఏ రకమైన ఆలోచనలు వద్దు. మంత్ర జపం వద్దు. జస్ట్ రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. అవేర్‌నెస్‌తో ఉంటూ ఆలోచనలు వస్తుంటే మీ శ్వాసని మీరు గమనించాలి. లాస్ట్ 2 మినిట్స్.
మీ సహజమైన స్థితికొచ్చేసేయండి. ఈ అద్భుతమైన ధ్యానానికి మనం గ్రాటిట్యూడ్ కన్వే చేద్దాం. ఈ అద్భుతమైన ఈ ధ్యానాన్ని మనకు అందించిన మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి మన గ్రాటిట్యూడ్ కన్వే చేద్దాం. ఈ ఆత్మ పయనంలో మరెందరో మార్గదర్శకులు, గురువులు మనకి జ్ఞానాన్ని అందించి మనకి సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఎంతో గ్రాటిట్యూడ్ తెలుపుదాం. లాస్ట్ 30 సెకండ్స్ అండి. జస్ట్ రిలాక్స్. మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన ఫ్రెండ్స్‌కి మనం గ్రాటిట్యూడ్ తెలుపుదాం. అలాగే మన లైఫ్‌లో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ అవన్నీ వదిలేసి ఏది లేదో దానిపైనే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈ మూమెంట్‌లో మన ఈ బ్యూటిఫుల్ లైఫ్‌కి కూడా మనం థాంక్స్ అని చెప్దాం. థాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ లైఫ్ అనండి. అలాగే మన బాడీ ప్రతి దానికి మనకి సహకరిస్తూనే ఉంటుంది. సో, మన బాడీకి కూడా మనం థాంక్స్ అని చెప్దాం. లాస్ట్ 10 సెకండ్స్. నిదానంగా మీ 2 చేతులను మీ కళ్ళ మీద పెట్టుకుని ఒక బ్యూటిఫుల్ స్మైల్ ద్వారా మీ 2 కళ్ళను ఓపెన్ చేయండి. యెస్. సో చిన్న రిక్వెస్ట్ మ్యామ్. మాస్టర్స్ యెస్. కెమెరా ఆన్ చేసుకునే పాసిబిలిటీ ఉన్న వాళ్ళు కెమెరా ఆన్ చేసుకుంటే 2 వే కన్వర్జేషన్ చెప్పే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. పాసిబుల్ ఉన్న వాళ్ళు కెమెరా ఆన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ మెడిటేషన్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్. సో, మనము ఈరోజు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఐ ఓపెనింగ్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. సో, మన యూనివర్స్‌లో ఎన్నో రూల్స్ ఉంటాయి కదా! ఎటర్నల్ రూల్స్. అవి చేంజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ కర్మ కదా! మనం ఏమిస్తే అదే మాకొస్తుంది. వాట్ యూ గివ్ ఇస్ వాట్ యూ గెట్ కదా! అలాగే యాజ్ వితిన్ సో వితౌట్. అంటే మన లోపల ఏదుందో అంటే మేము ఏ ఎమోషన్స్‌తో ఏ భావనతో ఉంటామో అదే మనకి తిరిగొస్తుంది కదా! అలాగే ఈరోజు లా ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఒక యూనివర్సల్ లా. ఎందుకు ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే మనందరికీ తెలుసు కదా! ఇప్పుడు మీరు మిర్రర్‌లో నించుంటే మీకు మిర్రర్‌లో ఏం కనిపిస్తుంది? చాట్ బాక్స్‌లో మీరు మెన్షన్ చేయడం. సో, ఇది మనము జస్ట్ సెషన్ కాదు. ఒక క్యాజువల్ డిస్కషన్ లాగా కొన్ని ఫ్యాక్ట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే. సో, మీరు మిర్రర్‌లో నించుంటే మీకేం కనిపిస్తుంది? ఎనీబడీ? మీరు మిర్రర్ ముందు నించుంటే మీకు మిర్రర్‌లో ఏం కనిపిస్తుంది? యాహ్! కదా! మన రిఫ్లెక్షన్. మేమే కనిపిస్తాం. లేదా మీరు మిర్రర్‌లో నించుంటే మీకిష్టమైన వ్యక్తి లేదా మీ ఫ్రెండ్ కనిపిస్తారా? యెస్ ఆర్ నో? లేదా మీరు మిర్రర్‌లో నించుంటే కదా! సో,
సో దీన్నే మనము రిఫ్లెక్షన్ అంటాం. సో మనము అందరూ స్టార్ బీయింగ్స్. పత్రిజీ ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా! మనము ఉన్నత లోకవాసులము. ఇక్కడ బాడీ తీసుకొని అన్నీ నేర్చుకునేకి వచ్చాము అని. సో ఇక్కడొచ్చినాక మనకి కాన్స్టెంట్‌గా ఆపర్చునిటీ దొరుకుతూ ఉంటుందంట. ఏంటి అంటే మమ్మల్ని మనము మిర్రర్‌లో చూసుకొని నేర్చుకునేకి. సో మీరు అనుకోవచ్చు ఏంటి మేడం మేము 24/7 మిర్రర్‌తో ఉండము కదా! అని. కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు గాని, సిట్యుయేషన్స్ గాని ప్రతి ఒక్కటి కూడా మన రిఫ్లెక్షనే అంట. సో ఎవ్రీ పర్సన్, ఎవ్రీ సిట్యుయేషన్ మా లైఫ్‌లో ఏదైతే ఉందో అది మా మిర్రర్. సో మిర్రర్ ఎప్పుడైనా అబద్ధం చెప్తుందా? మీరు వైట్ డ్రెస్ యేసుకొని ఉంటారు. మిర్రర్ బ్లాక్ డ్రెస్ చూపిస్తూ ఉంటుందా? అబద్ధం చెప్తూ ఉంటుందా? లేదు కదా! మిర్రర్ ఎప్పుడూ గన్ షాట్‌గా ఏముందో అదే తెలుపుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా సరిగ్గా తినక, నిద్ర లేక, మీ కళ్ళు చుట్టూ అంతా డార్క్ సర్కిల్ అయిపోయి ఉంటుంది. సో మిర్రర్‌లో పోయి మీరు చూసుకుంటారు. మీకు నచ్చరు. ఏంటిది ఇలా డార్క్ సర్కిల్ ఉంది అని. సో అప్పుడేం చేస్తారు? మిర్రర్‌ని తుడుస్తారా మీరు? మీ ఆహ్, ఇమేజ్ కరెక్ట్‌గా కనిపించేకి? యెస్ ఆర్ నో? మిర్రర్‌ని క్లీన్ చేస్తారా? లేదు కదా! ఏం వర్క్ చేస్తారు? బాగా తిని, ఫుడ్ బాగా తీసుకుని, మంచిగా నీళ్లు తాగుతూ, బాగా నిద్రపోతే ఆటోమేటిక్‌గా మన విజన్ కూడా క్లియర్ అవుతుంది కదా! కానీ మనమందరం ఏం చేస్తున్నాం మన లైఫ్‌లో? మన ఎదుటి వాళ్ళని మనము కరెక్ట్ చేసేకి ట్రై చేస్తున్నాం. యెస్ ఆర్ నో? ఎవరెవరైతే అనుకుని చాలామంది ఇదే అనుకుంటారనమాట. నా హస్బెండ్‌ని నేను చేంజ్ చేసేస్తాను. నా వైఫ్‌ని నేను మారుస్తాను. లేదా నా ఇన్‌లాస్‌ని నేను ఒక టీచింగ్ ఇచ్చి వాళ్ళని చేంజ్ చేస్తాను అని. సో, ఎవరెవరికైతే అలా అనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరకు ట్రై చేశారు. మీ అని పెట్టొచ్చు. మీకు నచ్చని వాళ్ళు, వాళ్ళని మార్చేస్తాను. మనం అందరం ట్రై చేస్తుంటామా లేదా? యెస్ ఆర్ నో? యెస్ కదా! నార్మల్‌గా మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఈ స్పిరిచువాలిటీకొచ్చే ముందు. నా హస్బెండ్ ఈ క్వాలిటీ బాలేదు, ఆ క్వాలిటీ బాలేదు అని. కానీ నిజానికి వాళ్ళు మన రిఫ్లెక్షన్ అన్నమాట. మనం ఎలా ఉంటామో, మన స్ట్రాంగ్ బిలీఫ్స్ ఎలా ఉంటాయో, అదే విధంగా వాళ్ళు మనతో వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. సో, వాళ్ళని చేంజ్ చేయాలి అనంటే ఏమి ఫస్టు? మమ్మల్ని ఎప్పుడు మనము అర్థం చేసుకొని చేంజ్ చేస్తామో, అప్పుడే వాళ్ళని మనము చేంజ్ చేయగలుగుతామన్నమాట. సో, మనం చాలా వ్యక్తులని కలుస్తూ ఉంటాము. చాలా ఇరిటేట్ అవుతూ ఉంటామన్నమాట. ఎన్నో ట్రిగ్గర్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఆ ట్రిగ్గర్స్ జరుగుతూ ఉంటాయి? ఎందుకు ఆ బాధని మనము అనుభవిస్తాము అంటే, ఆపర్చునిటీ ఇస్తూ ఉంటుంది యూనివర్స్. నీ లోపల ఇదుంది. ఇది నువ్వు తెలుసుకోవాలి. సో, ఎప్పుడైతే మనకు ఆ మిర్రర్ ఇమేజ్ మనకి మన లైఫ్‌లో ఆ ఛాలెంజెస్ గాని, ఆహ్, ఆ కష్టాలు గాని వస్తాయి కదా! అప్పుడే మనం క్వెషన్ చేసుకుంటాం. లేదంటే మనల్ని మనం గమనించము. మనల్ని మనము చేంజ్ చేసుకోలేము. ఎందుకు అంత ఇంపార్టెన్స్ దీనికి లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే, మనం నేర్చుకునేకి వచ్చుంటామనమాట. మనం చేంజ్ చేసుకునేకి వచ్చుంటాం. అదే చేయకపోతే మళ్ళీ సేమ్ సబ్జెక్ట్‌తో మళ్ళీ సేమ్ క్లాస్‌ని రిపీట్ చేస్తామనమాట. అంటే మళ్ళీ మళ్ళీ మనము ఈ భూమికి సేమ్ అజెండా పెట్టుకొని వస్తూ ఉంటాము. అందుకే యూనివర్స్ మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయన్నమాట. సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు మీరు మీకు మీ హస్బెండ్ ఆ టవల్స్ అన్ని లేదా ఏ థింగ్స్ అయినా ఎక్కడెక్కడో పారేస్తూ ఉంటారనమాట. బెడ్ పైన ఏస్తూ ఉంటారు టవలు. ఓకే. అప్పుడు మీకు ఫుల్లు కోపం వస్తూ ఉంటుంది. మీరనుకోవచ్చు, మేడం నేను చాలా నీట్ అదెట్లా రిఫ్లెక్ట్ చేస్తారు? నా హస్బెండ్ నా క్వాలిటీనే రిఫ్లెక్ట్ చేస్తారు మిర్రర్ లాగా అంటున్నారు కదా! సో, ఎలా అంటే మీరు ఒక డిసిప్లిన్డ్ లైఫ్‌ని మీరు జీవిస్తూ ఉంటారు.
కానీ ఈ డిసిప్లిన్ మీ లైఫ్‌లో ఎలా వచ్చింది మీరు గమనించాలి. చిన్నప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కువగా తిట్టి, ఫుల్ స్ట్రిక్ట్‌గా భయపెట్టి ఆ డిసిప్లిన్‌ని మీ లైఫ్‌లో తీసుకొచ్చారా? అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ లోపల ఒక ఇన్నర్ చైల్డ్ ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుందంట. అబ్బా! నేను ఒక్కరోజు కేర్ ఫ్రీగా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా జీవించాలి అని. సో, ఈ డీప్ థాట్ ఉంటుంది కదా! అది సరికాదనమాట మాకు. ఒక న్యాచురల్ వేగానే మన లైఫ్ స్టైలే ఒక ఈజీ వేగా వెళ్ళాలి గానీ, ఏదో ఒక డీప్ థాట్స్ పెట్టుకొని, ఆ వూండ్స్ పెట్టుకొని, మనం ఒక రొటీన్‌ని మనం క్రియేట్ చేసుకుంటే, ఇలాగే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ కేవలం మన ఇంట్లో ఉన్న వ్యక్తులు మాత్రమే కాదు, మనం బయట ఉన్న ఎన్నో విషయాలు మనకి మిర్రర్‌గా వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు బయటికెళ్తూ ఉంటారు. మీరు బయటికెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా ఒక బర్డ్‌ని చూస్తూ ఉంటారనుకోండి. రెక్కలుండవు. ఒక 3, 4 టైమ్స్ సేమ్ అదే అలాంటి విజన్‌నే మీకు చూస్తూ ఉన్నారు. మె విజన్ అంటే మెడిటేషన్‌లో కాదు. మీరెక్కడికో వెళ్తున్నారు. వింగ్స్ లేని, రెక్కలు లేని ఆ బర్డ్‌నే చూస్తున్నారనుకోండి. అది కూడా మీకు రిఫ్లెక్షన్ లాగా మెసేజ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి అంటే మీరు ఎప్పుడైనా నాకే ఫ్రీడమ్ లేదు. నేనంతా స్ట్రక్ అయిపోయాను. నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని ఒక రాంగ్ డీప్ థాట్ పెట్టుకొనుంటే మీకు రిఫ్లెక్షన్ లాగా యూనివర్స్ తెలుపుతూ ఉంటుంది. నో థిస్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ యూ అని. ఓకే. అండ్ ఎప్పుడు చూసినా మీకు యాక్సిడెంట్సే చూస్తూ ఉంటారనుకోండి. ఎవ్రీ డే. అప్పుడు అది ఏమి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుందంటే బాగా ఏం లేకుండా నువ్వు స్పీడ్‌గా నీ లైఫ్‌లో వెళ్తున్నావు. ఆగు అని ఆ రిఫ్లెక్షన్ అన్నమాట. ఇలా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా, ప్రతి ఒక్క థింగ్ కూడా మీకు అదే కనిపిస్తూ ఉంటుంది. లేదా మీరు గుడ్డి వాళ్ళని చూస్తూ ఉంటారు. రోజు ఒక 3, 4 టైమ్స్. అది ఏం తెలుపుతూ ఉంటుందంటే నీ లైఫ్‌లో ఏదో పెద్దది జరుగుతోంది. అది నువ్వు చూడట్లేదు. మీరు గమనించాలంతే. ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంటుంది ట్యాప్‌లో. ఎవరెవరి ఇంట్లో ఉంది అట్లా. మీరెంత రిపేర్ చేసినా ఆ వాటర్ ఆ నల్లి నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి. మీ అని టైప్ చేయొచ్చు. ఐ అని టైప్ చేయొచ్చు. అది కూడా ఒక రిఫ్లెక్షన్ అన్నమాట. మీరు గమనించారా ఎప్పుడైనా మీ ట్యాప్‌ని? హ్మ్. సింక్‌లో లేదు అనంటే అలా లేదు అనంటే నో అని పెట్టొచ్చు. సో థట్ నేను చెప్పేది మీకు తెలుస్తుంది అని నేను భావిస్తానన్నమాట. నో. ఓకే. ఓకే. ఇంకా ఒక డ్రాప్ టక్ 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 అని పడుతూ ఉంటుందన్నమాట. ఓహ్! సూపర్ అండి. యాహ్! సో, ఈ వాటర్ మన ఎమోషన్స్‌ని తెలుపుతూ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీ ఇంట్లో ఎప్పుడు చూసినా ఆ ట్యాప్ నుంచి వాటర్ పడుతూ ఉంటే, అదేం ఇండికేట్ చేస్తూ ఉంటుందంటే, ఎన్నో రిజాల్వ్డ్ ఎమోషన్స్ మీ లోపల అలాగే పెట్టుకున్నారు. అది ప్రాపర్‌గా రిలీజ్ చేయట్లేదు. ఆ ఎమోషన్ బర్డెన్‌ని మీరు క్యారీ చేస్తున్నారని తెలుపుతూ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ మీరు ఆ వాటర్ ఏమంటే, ఆ చుట్టూ ఉన్న ఆహ్, వ్యక్తులని, ఆ ఎమోషన్స్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. మీరు కొన్ని బీచ్‌కెళ్తారు. ఫుల్లు స్ట్రాంగ్ వేవ్స్ ఉంటాయన్నమాట. ఆ బీచ్ కూడా, ఆ వాటర్ కూడా చుట్టూ ఉన్న ఆ ప్రదేశాల ఆ వైబ్రేషన్‌ని క్యారీ చేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడైతే ఆ ఇంబాలెన్స్ ఉంటుందో అది ఎక్కువగా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో, మీరు గమనించాలి. అండ్ ఇప్పుడు మీరు వెళ్తూ మీ ఏదో తొక్కేస్తారన్నమాట. లేదా ఒక బురదలో కాలు పెట్టేస్తారు. ఓకే. అది తెలియకోకుండా అంతా ఎక్కడెక్కడ నడుస్తారనమాట. అది కూడా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుందనమాట. అనవసరమైన విషయంలో నువ్వెక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు. ఓకే. అండ్ ట్యూబ్ లైట్ కూడా మనకి తెలుపుతూ ఉంటుందంట. మన ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్. చాలా మంది ఇంట్లో బటనేయగానే ఆ ట్యూబ్ లైట్ ఆన్ అవ్వదనమాట. మీ ఇంట్లో ఎలా అండి? బటనేయగానే ఆన్ అవుతుందా ట్యూబ్ లైటు? యెస్. ఇంకా
మళ్ళీ? మళ్ళీ లేదా ఎప్పుడు చూసినా హార్న్ పని చేయదనమాట. బెల్ పని చేయదు. ఇవన్నీ ఏం ఇండికేషన్ అంటే, మీరు మాట్లాడే టైంలో మీరు మాట్లాడట్లేదు. మీరు మీకోసం స్టాండ్ అవ్వట్లేదు. ఇవే తెలుపుతూ ఉంటాయన్నమాట మన చుట్టూ ఉన్న. అండ్ ఈవెన్ ఒకరి ఇంట్లో మనిషి ఎలా ఉన్నారని తెలుసుకోవాలంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కని మీరు గమనించాలి అని అంటారు. కుక్కలు కూడా ఆ ఇంట్లో ఉన్న కన్సాలిడేటెడ్ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ ఉంటాయన్నమాట. నాకిది ఎంత కరెక్ట్‌గా అనిపించింది. నేను చిన్నప్పుడున్నప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఒక పొమేరియన్ కుక్క ఉండేదన్నమాట. నార్మల్‌గా పొమేరియన్ అంటే ఎప్పుడు ముద్దు ముద్దుగా, జెంటల్‌గా ఉంటాయి కదా! కానీ అది చాలా వైబ్రెంట్‌గా ఉండిందన్నమాట. ఎప్పుడు బెడ్ కింద ఉండేది. ఎవరైనా తెలియకోకుండా కాలు పెడితే కరిచేసేదన్నమాట. ఆ క్వాలిటీ కాదు. అయినా ఎందుకుంది అంటే, అన్నీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అంటే, ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఎన్నో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ అది అట్రాక్ట్ చేసుకొని, అది అలా ఎక్స్‌ప్రెస్ చేసేదన్నమాట. ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం. వాళ్ళు చాలా నీట్‌గా ఉంటారు. కానీ వాళ్ళ కుక్క వైబ్రెంట్‌గా ఉంటుంది. దానర్థం ఏంటంటే, వాళ్ళు లోపల ఎంతో ఎమోషన్స్‌ని, ఎన్వీని సరికానిది క్యారీ చేస్తున్నారు. వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అని చూపిస్తూ ఉంటుందంట. అండ్ ఇంకా ఇది కూడా చాలా మన వెహికల్స్ కూడా మనకి ఆ రిఫ్లెక్షన్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. ఒకతను ఫుల్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఫుల్ బాగా రెడీ అయ్యి వెళ్తాడన్నమాట. కానీ తన బైక్ ఎప్పుడు దుమ్ముతూ ఉంటుంది. అది కూడా ఇండికేషన్ అన్నమాట. బయట నుంచి ఎంత క్లీన్‌గా ఉన్నాడో, లోపల నుంచి అంతే రూటన్‌గా ఉన్నాడు. అండ్ ఎప్పుడు చూసినా ఆ స్క్రాచ్ పడుతూ ఉంటుంది బైక్ పైన లేదా కార్ పైన. ఇది ఏంటంటే ఇది కూడా రిఫ్లెక్షన్. ఒక్కసారయితే జస్ట్ కోయిన్సిడెన్స్ అనొచ్చు. కానీ పదే పదే జరుగుతున్నప్పుడు అప్పుడు మనకి అక్కడ మెసేజ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కార్ ఎప్పుడు స్క్రాచ్ అవుతూనే ఉంటుంది అంటే, నువ్వు వేరే వాళ్ళు నిన్ను హర్ట్ చేసికి నువ్వు అలో చేస్తున్నావు. నీకు తెలియకోకుండానే నువ్వు క్రిబ్ అవుతున్నావు. సో, ఎంత బ్యూటిఫుల్ అని అనిపించింది. ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ వెళ్తే, ఆ నేచర్ ఎంత ఆపర్చునిటీ ఇస్తుంది. మనల్ని మనకు తెలుసుకోవడానికి ఎన్నో సరికానివి ఇవే అన్నమాట. ఇలాంటి ఎమోషన్స్ ఇలాంటి బిలీఫ్ సిస్టము, ఇలాంటి క్వాలిటీస్ వల్లే మనం అక్కడే ఉండిపోతాం. ముందుకెళ్ళలేకపోతుంటాం. అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, నేను స్ట్రక్ అయిపోయాను. నేను జైల్‌లో ఉన్నాను. సో, ఈ రిఫ్లెక్షన్ లాని మీరు తెలుసుకుంటే ఈజీ అయిపోతుందనమాట. ఓకే. ఈవెన్ మన బాడీని కూడా మనకి రిఫ్లెక్షన్ అంట. మనకొచ్చే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, లేదా మన బాడీ ఎలా ఉంటుంది కదా! ఎలా బిల్డ్ అయ్యి ఉంటుంది కదా! అది కూడా మనకి రిఫ్లెక్షన్ అన్నమాట. సో, మన లైఫ్‌లో ఎందరో టీచర్స్ ఉంటారు కదా! ఎవరెవరు ఉంటారు చెప్పండి మనకి? మన లైఫ్‌లో టీచర్స్ మనకు టీచ్ చేసేకి? స్కూల్‌లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్. యాహ్! పేరెంట్స్ మనకి ఫస్ట్ టీచర్స్ కదా! మళ్ళీ ఎవరెవరు టీచ్ చేస్తూ ఉంటారు? గురుస్. యాహ్! గురుస్. మళ్ళీ మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కదా! ఇలా రకరకాల వాళ్ళ నుంచి మనము నేర్చుకుంటూ ఉంటాం. టీచర్స్ అన్నమాట వీళ్ళందరూ మనకి. అలాగే మన బాడీను కూడా మనకి గ్రేటెస్ట్ టీచర్. ఇప్పుడు స్కూల్‌లో మా టీచర్ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఏదైనా హోంవర్క్ ఇస్తే ఏంటండి ఇది? సమయ ఏంటండి ఇలా అంటే? సారీ నా మదర్ టంగ్ కన్నడ. నాకు కొన్ని తెలుగు వర్డ్స్ అర్థం అవ్వదు. సమ ఐ డోంట్ నాకు సమయ సమయస్కులు అంటే సేమ్ ఏజ్ వాళ్ళా? మ్యూట్‌లో లక్ష్మి మ్యామ్, గడి కొప్పుల అర్థం కాలేదు మ్యామ్‌కు అదేంటి? నాకు కూడా అర్థం కాలేదు. ఓకే. ఓకే. యాహ్!
సో, మన బాడీని కూడా మనకి గ్రేటెస్ట్ టీచర్ అన్నమాట. ఇప్పుడు చిన్నప్పుడు మన టీచర్స్ ఏం చేసేవాళ్ళు హోంవర్క్ ఇస్తే, ఏదైనా చెప్తే మనం చేయలేదనుకోండి, ఏం చేసేవాళ్ళు ఫస్ట్‌కి ప్రేమతో చెప్పేవాళ్ళు. ఓకే. లేదంటే ఇంకా చెయ్యలేదు అంటే తిట్టేవాళ్ళు. ఇంకా చేయలేదంటే కొట్టేవాళ్ళు కదా! సో, మేము చాలా కొట్టించుకున్నామనమాట చిన్నప్పుడు. సో, అలా మన బాడీని కూడా సేమ్ అన్నమాట. మనకొచ్చే ప్రతి ఇష్యూ ఏదైతే ఉందో బాడీలో, ఇవన్నీ కూడా మన సరికాని బిలీఫ్ సిస్టమ్ వల్ల, నమ్మకం వల్ల ఏదైనా తీసుకోండి. అందుకే సైకోసోమాటిక్ డిసీజెస్ అని అంటారు. సో, ఫస్ట్ చిన్న చిన్న బాడీ పెయిన్స్ ద్వారా మీకు తెలుపుతూ ఉంటుంది మీ బాడీ. ఇది సరిలేదు. రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది సరిలేదు. ఇది ఇది నువ్వు కరెక్ట్ చేసుకో అని. వినకపోతే ఇంకా పెద్ద దెబ్బ మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు చాలా మందికి హెడ్‌ఏక్ వస్తూ ఉంటుంది. మీకు తెలుసా హెడ్‌ఏక్ ఎందుకొస్తుంది అని? హెడ్‌ఏక్ ఎందుకొస్తుంది చెప్పండి? హెడ్‌ఏక్ ఎందుకొస్తూ ఉంటుందంటే మీరు నో. జనరల్‌గా చాలా మందికి నిరంతరం ఆ హెడ్‌ఏక్ ఉంటుందన్నమాట. సో, ఎవరెవరైతే వాళ్ళని ఇవి ఎక్స్‌టర్నల్ ఇష్యూస్. స్ట్రెస్, ఓవర్ థింకింగ్. ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు నేను హెయిర్‌ని టైట్‌గా రబ్బరేసుకున్నాననమాట వెనకటికి. నాకు హెడ్‌ఏక్ క్రియేట్ అయింది. కానీ నేనేం చేస్తాను, టాబ్లెట్ తీసుకుంటాను, జండు బామ్ అంటించుకుంటాను. కాసేపు తగ్గుతుంది. కానీ దానికి రూట్ కాజ్ ఏంటి? నేను టైట్‌గా యేసుకున్నాను హెయిర్స్. సో, అలాగే ప్రతి మీ బాడీ పెయిన్స్ కానీ, ఇష్యూ కానీ వెనక ఒక గ్రేటెస్ట్ కాదు. ఒక రాంగ్ బిలీఫ్ సిస్టమ్ లేదా సరికాని ఆహ్, మీ నమ్మక లేదా మీ వ్యవహారం అయ్యుండొచ్చు. ఓకే. ఇప్పుడు హెడ్‌ఏక్ ఎందుకొస్తుందంటే మీరు పదే పదే సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు. ఏ విషయమైనా అవ్వచ్చు. దానికి మీరే అనుకునుంటారు. మిర్రర్‌లోకెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారు. నా వల్లే. నేను బాలేను. అందుకే నన్నెవరు ఇష్టపడరు. సో, ఎవరైతే ఇలా సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువ చేసుకుంటూ ఉంటారో, సెల్ఫ్ లవ్ లేకుండా, వాళ్ళకి హెడ్‌ఏక్స్, మైగ్రేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అప్పర్ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్. సో, మీకు తెలుసా బ్యాక్ పెయిన్స్ ఎందుకొస్తాయని? అవి రీజన్స్ తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తామో, మా బాడీ ఎందుకు ఏ రిఫ్లెక్షన్ ఇస్తుందో మనకి తెలుస్తుందనమాట. బ్యాక్ పెయిన్ నార్మల్‌గా ఎందుకొస్తుంది అంటే, ఎవరైతే ఎప్పుడు అనుకుంటూ ఉంటారో, నాకెవ్వరు సపోర్ట్ లేదు. నా కోసం ఎవ్వరు లేరు. నా కోసం ఎవ్వరు సైడ్ తీసుకోరు. నేనందరికీ స్టాండ్ తీసుకుంటాను. నా కోసం ఎవ్వరు స్టాండ్ తీసుకోరు అని ఎవరైతే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారో, నార్మల్‌గా అందుకే చూడండి బ్యాక్ పెయిన్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువొస్తుంటుంది. హౌస్ వైఫ్స్‌కి. ఎందుకంటే దే ఆర్ ద గివర్స్, ఓవర్ గివర్స్ అన్నమాట. ఎప్పుడు ఇచ్చి, ఇచ్చి, ఇచ్చి వాళ్ళకి ఆ సపోర్ట్ లేదు. ఆ ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు. ఏ మారల్ సపోర్ట్ కావచ్చు. ఎవరైతే ఆ సపోర్ట్ లేదు అని అనుకుంటుంటారో వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకా లోవర్ బ్యాక్ పెయిన్. ఈ లోవర్ బ్యాక్ పెయిన్ ఫైనాన్షియల్ ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఎక్కువగా నాకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసేకి ఎవ్వరు లేరు. నేనొక్కటే ఎర్న్ చేయాలి. నా పైనే అందరూ డిపెండ్ ఉన్నారు. నాకు ప్రాపర్టీస్ లేవు. అది లేదు అని మా నాన్న, మా పేరెంట్స్ నాకేది చేయలేదు. అని ఇలా ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో, ఒక డీప్ థాట్ ఉండిపోతుందో వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుందంట. ఓకే. సో, కనెక్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఎవరికి బ్యాక్ పెయిన్ ఉంది? ఎవరికి ఇలాంటి థాట్ ప్యాటర్న్ ఉంది? ఎవరికైనా ఉందా మీకు? యెస్ ఆర్ నో? ట్రూ ట్రూవా? ట్రూ కదా! ఓకే. సూపర్బ్. ఇది జస్ట్ సెల్ఫ్ చెక్ అన్నమాట. అందరికి అన్నీ అప్లై ఆహ్, మేబీ అప్లై అవ్వదు. ఓకే. యాహ్! అండ్ చాలా మందికి పాదాలు నొప్పుంటాయన్నమాట. క్రాక్స్ అయ్యేది. ఓకే. ఈవెన్
నార్మల్ చలికాలంలో కాకుండా పాదాలకి ఎప్పుడూ ఒక ప్రాబ్లమ్ ఉండే ఉంటుందన్నమాట. ఏదో ఒక ట్రబుల్ ఉండే ఉంటుంది. సో, ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటుంది అనంటే, ఎవరికి ఫ్యూచర్ పైన ఎక్కువ భయం ఉంటుందో, వాళ్ళకి ఇలా అవుతూ ఉంటుందంట. ఓకే. అండ్ హిప్ ఇష్యూస్ ఉంటాయి. హిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఎవరైతే లైఫ్‌లో అనుకుంటూ ఉంటారు కదా! నేను స్ట్రక్ అయిపోయాను. ఇంకా నా లైఫ్ అయిపోయింది. నేనింక ముందుకెళ్ళలేను. నాకు ఏ హోప్ లేదు అని ఎవరైతే ఎక్కువగా ఆ థాట్ పెట్టుకొని ఉంటారో వాళ్ళకి హిప్ ప్రాబ్లమ్ ఉంటుందంట. ఓకే. అండ్ చాలా మందికి ఫేస్ పైన పింపుల్స్ రావడము, డార్క్ సర్కిల్స్ రావడము, యాక్నే రావడము. ఇవి ఎందుకొస్తాయి అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్సీ లేకుండా. చిన్నప్పటి నుంచి తెలియకోకుండా వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుండరు. ఎప్పుడు చూసినా వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, యాక్సెప్టెన్సీ లేకుండా ఉండడం వల్ల ఇలా ఫేస్ యాక్నే అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా అంతే అంట. ఓకే. ఎనర్జీ డౌన్ అయినప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువవుతుందంట. ఏమని చెప్తారు? మన ఎనర్జీ యాంటీనాస్ అని చెప్తారు. అందుకే చూడండి చాలా మంది ఋషులు హెయిర్స్ కట్ చేసుకునేవాళ్ళు కాదు. ఎందుకు అమావాస్య టైంలో లేదా పౌర్ణమి టైంలో హెయిర్స్ కట్ చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళంటే, అప్పుడు హై ఎనర్జీ మనము రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్‌ని మీరెక్కడ కట్ చేస్తారు కదా! అక్కడి నుంచి అది గ్రో అవుతుంది. ఎక్కడ మీరు అది చిన్నగా మీరు కట్ చేస్తారు. అలాగే ఆ టైంలో మీరు హెయిర్స్ ఏమైనా కట్ చేస్తుంటే, మీ ఎనర్జీ ఫోకస్ అంతా అక్కడే వెళ్ళిపోతుందనమాట. కొందరికి ఇంబాలెన్స్ అవుతుంది. అందుకే ఆ టైంలో హెయిర్స్ కట్ చేయకూడదు అని చెప్తారనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే బీపీ చాలా మందికి ఏజ్ అయినాక బ్లడ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది. హై బీపీ, మళ్ళీ లో బీపీ 2 ఉంటాయన్నమాట. 2 డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్. హై బీపీ ఎందుకొస్తుంది అనంటే, ఎవరైతే ఎన్నో కష్టాలు చూసుంటారో, మళ్ళీ ఆహ్, ఎంతో ఇబ్బంది, ఛాలెంజెస్, అవమానము అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు లెట్ గో చేసుండరనమాట. ఎన్నో అన్‌రిజాల్వ్డ్ ఇష్యూస్ అలాగే లోపల పెట్టుకొని అది బీపీ లాగా బయటకొస్తుందంట. ఇప్పుడు ఒక బలూన్నే తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? మనం ఊది ఒక టైంకి అది బర్స్ట్ అవుతుంది కదా! అలాగే మన ఎమోషన్ బాడీ కూడా ఎంతో తట్టుకొని ఒక టైంలో అది ఔట్ బర్స్ట్ అవుతుంది. సో, అందుకే ఈ హై బీపీ అనేదొస్తుందనమాట. లో బీపీ ఎందుకొస్తుందంటే చైల్డ్‌హుడ్ ట్రామాస్. ఎవరైతే ఆహ్, చిన్నప్పుడు అనుకుంటూ ఉంటారు కదా! నేనెవ్వరికీ అవసరం లేదు. ఎందుకంటే పేరెంట్స్ నుంచి కావాల్సిన అటెన్షన్ కానీ, ఆ ప్రేమ కానీ దొరకుండదనమాట. ఎందుకు అంతగా అది ట్రామా లోపల ఉంటుంది అనంటే, ఇప్పుడు చిన్నప్పుడు మన ప్రపంచం ఏం చెప్పండి? మన పేరెంట్స్. ఆ పేరెంట్సే మాకు కావాల్సిన అటెన్షన్, ప్రేమనివ్వకపోతే, ఆ ట్రస్ట్ ఒక షేకెన్ ఫీలింగ్ వచ్చేస్తుందనమాట అప్పుడు. అది పెద్దయి అది రిజాల్వ్ చేయకోకుండా ఏమవుతుందంటే, లో బీపీగా వస్తుంది అని చెప్తారనమాట. ఓకే. అండ్ ఇంకా చాలా మందికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ! అది నేచురల్‌గా జరగాలి కదా! కానీ ఊపిరి తీసుకోవడము, అస్తమా అలాంటిది ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఇది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంటుందంటే సహజంగా యాక్సెప్ట్ చేసేది నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు లైఫ్‌లో. ఇప్పుడు ఈజీగా జరిగేదంటే ఒక బ్రీతింగ్ ఒకటే కదా! మనం ఏదైనా ఎఫర్ట్ పెట్టాల్సినప్పుడు అవసరం లేదు. అలాంటిది అదే కష్టమవుతుందంటే యాక్సెప్టెన్సీ తగ్గిపోయింది. ఓకే. అండ్ షుగర్ ఒస్తుంది చాలా మందికి. డయాబిటీస్. ఎందుకంటే హోప్ ఉండదు వాళ్ళ లైఫ్‌లో. ఇంకా లైఫ్ ఇంతే. నా లైఫ్‌లో ఇంకా మంచి జరిగేకేమీ లేదు అని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు కదా! వాళ్ళకి షుగర్ ఒస్తుందన్నమాట. అంటే ఇంకా స్వీట్‌నెస్ ఏమీ లేదు నా లైఫ్‌లో. ఓకే. సో, అలర్జీస్ యాహ్! అలర్జీస్ ఒస్తూ ఉంటాయి. స్కిన్ అలర్జీసు, స్కాల్ప్ అలర్జీసు. అలర్జీస్ ఎందుకొస్తూ ఉంటాయి అనంటే, ఎవరు వాళ్ళ లైఫ్‌లో ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటారో, ఆ ఇరిటేషన్ ఉంటుంది కదా! దాని రిఫ్లెక్షనే అలర్జీస్‌గా వస్తుందనమాట. మీరు అబ్జర్వ్ చేయండి. స్కిన్ అలర్జీస్ ఉంటాయి. లేదా స్నీజింగ్ వస్తూ ఉంటుంది. కొంచెం డస్ట్ ఒస్తే. ఓకే.
సో, ఇలా రకరకాల అలర్జీస్ వస్తున్నాయంటే లైఫ్‌లో చాలా ఇరిటేట్ అవుతున్నారు. దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అని తెలుపుతూ ఉంటుందనమాట. ఇంకా దగ్గొస్తూ ఉంటుంది. ఈరోజు నాకు కూడా దగ్గు స్టార్ట్ అయిందనమాట. ఎందుకు అనంటే మనము ఎన్నో సార్లు చాలా మందికి ఎన్నో చెప్పాలనుకుంటూ ఉంటాం. అవి చెప్పలేక ఆపుకుంటూ ఉంటాం కదా! ఇప్పుడు అది దగ్గు రూపంలో బయటకొస్తూ ఉంటుందనమాట. సో, 4 డేస్ నుంచి నేను కూడా ఒకరికి ఏదో షేర్ చేసుకోవాలి, ఏదో చెప్పాలి అని ట్రై చేస్తున్నాను. కానీ ఆపుకుంటున్నాననమాట. ఇది ఈస్ ఇట్ ఎ రైట్ టైమ్ అని. సో, అట్లా ఆపుకుని ఈరోజు నాకు దగ్గులాగా వచ్చిందనమాట. సో, చూడండి జస్ట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అస్. మనకి ఏదైతే బాడీ ఇష్యూస్ ఉన్నాయో, మన లైఫ్‌లో ముందర ఏం జరుగుతుందో, వ్యక్తులు గాని ఇరిటేట్ చేస్తున్నారో, లేదా మీకు చాలా ఇబ్బంది పెడుతున్నారో, ఇవన్నీ కూడా మన లోపల ఉన్న మన వర్డ్ రిఫ్లెక్షన్ అన్నమాట. సో, ఎప్పుడైతే మనం ఒక్కటొక్కటిగా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తామో, అప్పుడు మన పాత్స్ ఈజీగా ఓపెన్ అయిపోతాయన్నమాట. మనకి ఏ సపోర్ట్ కావాలో, ఆ హైయర్ వర్డ్స్ నుంచి ఆ సపోర్ట్ ఖచ్చితంగా అందుతూ ఉంటుంది. ఓకే. సో, మీరనుకోవచ్చు, ఓకే. నేను ఇప్పుడు ఐడెంటిఫై చేశాను. ఇది నా రిఫ్లెక్షను. ఇది నా లోపల ఈ ప్యాటర్న్ ఉంది. మరి ఇది ఎలా చేంజ్ చేసుకోవాలి? వెరీ ఈజీ అండి. ఆ పాజిటివ్ అఫర్మేషన్స్‌తో. మీకు ఏ ఏరియాలో ఆ ప్రాబ్లమ్ ఉందో, ఇప్పుడు మీకు యాక్నే అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. సింపుల్. ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్సీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. రోజు పొద్దున లేగానే నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఐయామ్ యాక్సెప్టింగ్ మైసెల్ఫ్. ఐ యామ్ ఎనఫ్. ఐ హావ్ ఎనఫ్. ఇలా అఫర్మేషన్ దానికి ఏదైతే రిలేటెడ్ అఫర్మేషన్స్‌ని మీరు 41 డేస్ మీరు రాయడం గాని, అనుకోవడం గాని మీరు చేస్తే మీకు తెలియకోకుండానే ఆ ప్యాటర్న్ మీ నుంచి ఎళ్ళిపోతుందన్నమాట. 50% మీరు ఐడెంటిఫై చేశారు కదా! అప్పుడే అది ఎళ్ళిపోయింది. ఇంకా 50% మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు. ఒక్క స్టెప్ మీరు పెడితే యూనివర్స్ మీకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఎందుకు అంటే మా పిల్లలే తీసుకోండి. మీకు పిల్లలుంటే లేదా మీ పేరెంట్స్‌ని మీరు గమనించండి. మీరేదైనా ఒక మంచి పని చేసేకి ట్రై చేసినప్పుడు ఏం చేస్తారు మీ పేరెంట్స్ గాని, లేదా మా పిల్లలకి మేం చేస్తాం, ఫుల్ సపోర్ట్ ఇస్తాం. లేదు నువ్వు చేయగలవు అని మోటివేషన్ చేస్తాము. ఎందుకంటే గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్ అని. సో, యూనివర్స్ కూడా మనకి పేరెంట్ లాగా. మనం ఎప్పుడెప్పుడైతే మంచిగా ట్రై చేస్తామో, ఫుల్ సపోర్ట్ మాకు అందుతూ ఉంటుంది. సో, ఏం లేదండి. ఈ ఈ లైఫ్‌లో ఇలా ఎన్నో నేర్చుకునేకొచ్చాం కదా! దానికన్నా ఎక్కువగా మనం నేర్చుకొనెళ్తే, మనం ఒక క్లాస్ స్కిప్ అయినట్టు. ఇప్పుడు ఫోర్త్‌లో ఉన్నాము. ఇప్పుడంతా ఇక్కడ బాగా నేర్చుకుని, మన పక్క వాళ్ళతో కూడా చూసి నేర్చుకుని ఎళ్తే, ఏం చేస్తారు? "ఏ ఇంటెలిజెంట్ ఉందప్పా! ఫిఫ్త్ స్టాండర్డ్ వద్దు, సిక్స్త్ స్టాండర్డ్‌కే ఏపిద్దాము" అని అంటారు కదా! మమ్మల్ని అలా స్కిప్ చేసేవాళ్ళు కదా స్కూల్‌లో. అలాగే ఎప్పుడైతే మనము వచ్చిన పనితో పాటు ఇంకా అద్భుతంగా జీవించి, మనము పాస్ అవుతాము. సో, మీరనొచ్చు, ఓకే. మళ్ళీ టెస్ట్ మనకి సిట్యుయేషన్ లాగా, ఛాలెంజ్ లాగా వస్తాయి కదా! మళ్ళీ మేము పాస్ అయ్యామా లేదా ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. సో, ఎలా తెలుస్తుంది నేను పాస్ అయ్యానో, ఫెయిల్ అయ్యానో అనంటే ఎంత బ్యూటిఫుల్‌గా చెప్తారు. మీరు ఏ సిట్యుయేషన్ అయినా గాని, ఏదైనా గాని ప్రేమతో, కరుణతో డీల్ చేస్తారు కదా! అప్పుడు మీరు పాస్ అయినట్టే అని చెప్తారు. అది మళ్ళీ బాగయిందా లేదా దట్ ఈస్ సెకండరీ. మీరు ఏ సిట్యుయేషన్ అయినా గాని ప్రేమతో, కరుణతో డీల్ చేస్తే, నేర్చుకుంటే అక్కడే పాస్ అని చెప్తారు. సో, చూడండి మన యూనివర్స్ మనకి ఎంతో అద్భుతమైన అవకాశాలిస్తూ ఉంటాయి. మనమంతా యుటిలైజ్ చేసుకుందామని చెప్తూ, సో, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు సుధాకర్ సార్‌కి, అలాగే జూమ్‌లో, యూట్యూబ్‌లో చూస్తున్న మీరందరికీ కూడా నేను గ్రాటిట్యూడ్ కన్వే చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. యాహ్! చిన్న చిన్నవే గానీ మన లైఫ్‌లో ఖచ్చితంగా ఇవి పనికొస్తాయి. అంటే యాహ్! ఇది నా లైఫ్‌లో గూడా కొన్ని నేను అబ్జర్వ్ చేశాను. వాటర్ ఓకే. లీకేజ్ గురించి చెప్పినప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ వాటర్ లీక్ అవుతుంది. బట్ వాటిని మేము ఫైండ్ ఔట్ చేయలేదు. సో, ఓకే. లాస్ట్ 1, 2 మంత్స్ బ్యాక్ దాన్ని ఫైండ్ ఔట్ జేసి దాన్ని పూర్తిగా రెక్టిఫై చేశాం. అప్పుడు మీరు చెప్పినట్టే నాలో చేంజ్ వచ్చింది. అంటే అది ఎప్పుడైతే లీకేజ్ ఉందో అప్పుడు హ్మ్. ఇంకా నాలో ఎమోషన్స్ గాని అట్లుండేది.
సో ఎప్పుడైతే అది క్లియర్ అయిందో దాని తర్వాత నా లైఫ్‌లో కొంచెం చేంజ్ అనిపించింది అన్నట్టు. సో అది చేస్తున్నప్పుడు అనిపించింది. అది దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి చాలా ఇబ్బందయింది. ఎందుకంటే అది ఎక్కడ లీక్ అవుతుందో తెలియదు. కానీ లీక్ అవుతుంది. యాహ్! ఫైనల్‌గా అంత వర్క్ అంతా అయిపోయి ఇంకా అయిన తర్వాత మీరిప్పుడు చెప్తుంటే నేను నోటీస్ చేశా. అంటే నిజంగా అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందని చెప్పి. వెరీ ట్రూ సార్. చాలా బాగా చెప్పారు మ్యామ్. యెస్. యెస్ సార్. థాంక్ యూ. యాహ్! మాస్టర్స్ ఇంకా మ్యామ్ మీరు చెప్పారు కదా! అమావాస్య రోజు ఇలా కటింగ్ తీసుకోవద్దది అని. యాహ్! మన పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారు. బట్ మనకు దాన్ని సైంటిఫిక్‌గా వాళ్ళకి గూడా తెలియకపోవడం వల్ల వాళ్ళెప్పుడు సైంటిఫిక్‌గా చెప్పరు. అంటే వాళ్ళు ఇలా నమ్మేసి వాళ్ళు మీరిలా చేయొద్దు అంతే అని చెప్పడం వల్ల ఇంక మనం గూడా ఎక్కువ పట్టించుకోకుండా ఉంటాం. సో, ఇంత సైంటిఫిక్‌గా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తే సో, ఈ యూత్ గాని ఇప్పుడొచ్చే జనరేషన్ వాళ్ళకి గూడా యాక్చువల్‌గా సైంటిఫిక్‌గా ఇవన్నీ మూఢనమ్మకాలు గాకుండా సైంటిఫిక్‌గా వాళ్ళు నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి జ్ఞానం ద్వారా. చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. అలాగే ఇంకా కొంతమంది గూడా ఈ డ్రీమ్స్ డీకోడింగ్ ద్వారా మీరు చెప్పిన దాని ద్వారానే సో, వాళ్ళకున్న సమస్య సో, బయట ఏ విధంగా అంటే మన మన లైఫ్ స్టైల్‌లో ఎలా విధంగా చేంజ్ చేసుకుంటే ఆ వ్యాధి పోతుంది. లాస్ట్ టైమ్ మన సెషన్‌లో గూడా జాయిన్ అయ్యారు. ప్రదేశ్ నుంచి. సో, హ్మ్. తనకి ఏదో ప్రాబ్లమ్ ఉంటే తను సంగీతం ప్రాక్టీస్ చేస్తుండేనంట. దాని ఓకే. తర్వాత ఆ ప్రాబ్లమ్ వెళ్ళిపోయింది. సో, సంథింగ్ థైరాయిడ్ అనుకుంటా. సో, యాహ్! అలాగే మీరు చెప్పినట్టు ఆ దగ్గు గూడా నాతో ఒకరు చెప్పున్నారు. సో, నేను చాలా సార్లు ఏదైనా చెప్పాలి అనుకుంటే నేను చెప్పలేకపోతా. అందువల్ల నాకెప్పుడు దగ్గొచ్చేస్తుందని జెప్పి. తనకు యాహ్! మాట్లాడడానికి ఎవ్వరు లేరంట అక్కడ. తను ఆస్ట్రేలియాలో ఉంటది. సో, ఓకే. ఎప్పుడైతే తను ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసిండే. సో, నైస్. ఇటువంటిది ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చదవాలంటే దీనికి సంబంధించిన బుక్స్ గాని, వెబ్‌సైట్స్ గాని ఏమన్నా రికమెండ్ చేస్తారా మ్యామ్? యాహ్! ఒకటుంది సార్ బుక్కు. నేను ఆహ్, 'లిటిల్ లైట్ ఆన్ స్పిరిచ్యువల్ లాస్' అని చాలా బ్యూటిఫుల్ బుక్ అనమాట. నాకు చాలా కనెక్ట్ అయిన బుక్. 'ఎ లిటిల్ లైట్ ఆన్ ద స్పిరిచ్యువల్ లాస్' దీంట్లో రకరకాల నియమాల గురించి డిస్కస్ చేశారనమాట తను. నేను చెప్పాను కదా! 'యాజ్ వితిన్ సో వితౌట్.' సో, ఇలా యూనివర్స్‌లో లాస్ ఏముంది అండ్ మేనిఫెస్టేషన్ చేసేకి ఏ లాస్‌ని మనము యూజ్ చేయాలి. హయ్యర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన చాలా ఈజీ బుక్. చాలా ఈజీగా అర్థమవుతుంది. యాహ్! సూపర్ మ్యామ్. వండర్‌ఫుల్. యెస్. అండ్ 'లూయిస్ ఏ' వాళ్ళ వెబ్‌సైట్ కూడా ఉంది అన్నమాట. సో, దాంట్లో లూయిస్ ఏది తను ఒక్కొక్క డిసీజ్‌కి కూడా ఒక్కొక్క హెల్త్ ఇష్యూకి కూడా దాని రీజన్ ఏంటి? బియాండ్ థట్ ఏముంది? అండ్ ఏ అఫర్మేషన్స్ వల్ల అది మనం హీల్ చేసుకోవచ్చు అని కూడా వెబ్‌సైట్స్‌లో ఉన్నాయన్నమాట తనవి. సూపర్ మ్యామ్. యాహ్!